హాయ్, ఈ వీడియోలో మనం కెపాసిటర్ గురించి తెలుసుకుందాం. కెపాసిటర్ అంటే ఏమిటి, వాటి ఫంక్షన్స్ ఏమిటి, కెపాసిటర్స్ ఎలా కనపడతాయి, కెపాసిటర్స్ని సిమాటిక్స్లో ఎలా గుర్తుపడతాం, వాటి వాల్యూ, సైజ్ మరియు పని చేసే విధానం చూద్దాం స్టెప్ బై స్టెప్. మొదటిగా కెపాసిటర్ అంటే ఏమిటి? ఇది ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. ఇది ఎలక్ట్రికల్ ఛార్జ్ మరియు ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. వోల్టేజ్ని స్టోర్ చేసుకుంటుంది కెపాసిటర్. కెపాసిటర్ సింబల్ ఇలా ఉంటుంది. అంటే మనం సిమాటిక్స్ చదివేటప్పుడు సింబల్ని చూసి మనం వాటిని గుర్తుపట్టాలి. మనం నీళ్ళని లీటర్లో కొలుస్తాం, రైస్ని కేజీస్లో కొలుస్తాం, అలానే కెపాసిటర్స్ని ఫారెడ్లో కొలుస్తాం. ప్రతి కాంపోనెంట్ గుర్తుపట్టడానికి ఒక అక్షరం కూడా ఉంటుంది. దాన్ని డినోటింగ్ లెటర్ అంటారు. కెపాసిటర్ని గుర్తుపట్టే అక్షరం సి. ఇప్పుడు మనం కెపాసిటర్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్స్ చూద్దాం. మొదటిగా ఛార్జ్ మరియు డిశ్చార్జ్. రెండవది ఎనర్జీని స్టోర్ చేయడం. మూడవది ఏసీని పాస్ చేసి డీసీని బ్లాక్ చేయడం. మరియు నాలుగవది ఫ్రీక్వెన్సీని ఫిల్టర్ చేయడం. ఛార్జ్ అండ్ డిశ్చార్జ్. కెపాసిటర్ బ్యాటరీ లాగా పనిచేస్తుంది. ఇది ఫాస్ట్గా ఛార్జ్ అయ్యి ఫాస్ట్గా డిశ్చార్జ్ అవుతుంది. కానీ బ్యాటరీ మాత్రం స్లోగా ఛార్జ్ అయ్యి స్లోగా డిశ్చార్జ్ అవుతుంది. కెపాసిటర్ ఒక ఇన్వర్టర్ లాగా పనిచేస్తుంది. మదర్ బోర్డ్లో సర్క్యూట్స్ పనిచేసేటప్పుడు ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అప్పుడు కెపాసిటర్ బ్యాకప్ లాగా పనిచేస్తాయి. దీని గురించి మనం వర్కింగ్ స్ట్రక్చర్లో చూద్దాం. రెండవది స్టోరేజ్ ఎనర్జీ. ఎనర్జీని స్టోర్ చేయడం. కెపాసిటర్ దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ ప్రకారం ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఇది ఒక వాటర్ ట్యాంక్ లాగా పనిచేస్తుంది. అంటే ఒకసారి ఫిల్ అయిన తర్వాత దాని స్టోరేజ్ డిశ్చార్జ్ అయ్యేంత వరకు కంటిన్యూగా సర్క్యూట్కి వోల్టేజ్ని ఫ్లో చేస్తుంది. చూడండి, ఇక్కడ కెపాసిటర్ బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది. బ్యాటరీ లోపల ఉన్న వోల్టేజ్ కెపాసిటర్లో స్టోర్ చేసుకుంటుంది, బల్బుని వెలిగిస్తుంది. ఒకవేళ బ్యాటరీ డిస్కనెక్ట్ అయితే కెపాసిటర్ డిశ్చార్జ్ అయ్యేంత వరకు బల్బ్ అనేది వెలుగుతుంది. ఇలా కంటిన్యూగా వోల్టేజ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది డిశ్చార్జ్ అయ్యేంత వరకు. మూడవది కెపాసిటర్ ఏసీని పాస్ చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది. అంటే కెపాసిటర్ సిరీస్లో ఉన్నప్పుడు ఏసీని పాస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏసీని పాస్ చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది. కెపాసిటర్ యొక్క పిన్ నెంబర్ 1 నుంచి పిన్ నెంబర్ 2 వరకు జంప్ చేసి వెళ్తుంది ఏసీ వోల్టేజ్. చూడండి, పైన ఏసీ వోల్టేజ్. ఇది సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు వోల్టేజ్ అనేది జంప్ చేసి ముందుకు వెళ్తుంది. దీనికి రెండు వైపులా పాజిటివ్ ఉంటుంది. అంటే రెండు వైపులా మీకు పాజిటివ్ వోల్టేజే కనపడతాయి. సిరీస్లో ఉన్న కెపాసిటర్కి రెండు వైపులా పాజిటివ్ వోల్టేజెస్ ఉంటాయి. డీసీ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. ప్యారలల్లో కనెక్ట్ అయిన కెపాసిటర్స్కి ఒకవైపు పాజిటివ్, రెండో వైపు నెగిటివ్ ఉంటుంది. అంటే ఒకవైపు ప్లస్, రెండో వైపు మైనస్ ఉంటాయి. ఏసీ వోల్టేజ్ సిరీస్ కెపాసిటర్లో పిన్ నెంబర్ 1 నుంచి పిన్ నెంబర్ 2కి జంప్ చేసి వెళ్తుంది. చూడండి, అలానే ప్యారలల్లో కనెక్ట్ అయిన కెపాసిటర్స్ డీసీ వోల్టేజ్ని బ్లాక్ చేస్తాయి. ఇది పిన్ నెంబర్ 1 నుంచి పిన్ నెంబర్ 2కి వెళ్ళనివ్వదు. అంటే దారి ఇవ్వక ముందుకు వెళ్ళమంటుంది. చూడండి, ఇక్కడ
మీరు చూస్తున్నారు 3 కెపాసిటర్స్ ఒకే లైన్లో ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఈ 3 కెపాసిటర్ పైన ఒకే వోల్టేజ్ ఉంటుంది. ఎక్కడ కూడా వోల్టేజ్ అనేది తగ్గదు. ఒకవేళ ఈ కెపాసిటర్స్లో ఒక్కటైనా షార్ట్ అయితే 3 కెపాసిటర్స్ షార్ట్ చూపిస్తాయి. నాలుగవది ఫ్రీక్వెన్సీ మరియు ఫిల్టరింగ్. కెపాసిటర్స్ ఏసీ వోల్టేజ్ని ఫిల్టర్ చేస్తాయి. అంటే డీసీలో కన్వర్ట్ అయిన వోల్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని స్మూత్ చేసి నాయిస్ అనేది క్యాన్సిల్ చేస్తాయి. ఇప్పుడు మనం కెపాసిటర్స్ ఎలా కనపడతాయో చూద్దాం. కెపాసిటర్కి రెండు వైపులా సిల్వర్ మెటీరియల్ మరియు బాడీ బ్రౌన్ ఉంటాయి. చూడండి, ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఫంక్షన్స్ మాత్రం అన్నిటికీ సేమ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం డిఫరెంట్ సైజెస్ చూస్తున్నాం. ఈ పిక్చర్లో కూడా మనం చూస్తే మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, కానీ వాటి ఫంక్షన్ మాత్రం అన్నీ సేమ్. ఇప్పుడు మనం ఐడెంటిఫికేషన్ చూద్దాం. ఇక్కడ మనకి కెపాసిటర్స్ ప్యారలల్లో కనపడుతున్నాయి. అంటే ఇక్కడ మీరు చూస్తే కెపాసిటర్స్ అన్నీ ఒకే లైన్లో కనపడి ఉన్నాయి. చూడండి, 1 2 3 4 5 6 కెపాసిటర్స్ ఒకే లైన్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకవైపు పాజిటివ్, మరో వైపు నెగిటివ్. అంటే ఒక సైడ్ ప్లస్, ఇంకో సైడ్ గ్రౌండ్. ఈ లైన్లో ఏ వోల్టేజ్ ఇచ్చినా మీకు చివరి వరకు లైన్ కనెక్ట్ ఉన్నంత వరకు సేమ్ వోల్టేజే ఫ్లో అవుతుంది. అంటే మీరు C805, C అంటే కెపాసిటర్, 805 అనేది నంబర్. ఈ C805లో ఒకవేళ మీరు 2 volts ఇస్తే కనుక C810 వరకు సేమ్ వోల్టేజ్ ఉంటుంది. ఎక్కడ కూడా వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం సిరీస్లో చూద్దాం. ఇక్కడ కెపాసిటర్స్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే రెండు వైపులు పాజిటివ్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్. మీరు రెండు వైపులో చెక్ చేస్తే మీకు రెండు వైపులో వోల్టేజ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు మనం కెపాసిటర్ వాల్యూ మరియు సైజెస్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పిక్చర్లో 4 కెపాసిటర్స్ ఉన్నాయి. 4 డిఫరెంట్ వాల్యూ. ఈ డిఫరెంట్ వాల్యూస్ ఉంటే ఈ కెపాసిటర్ని మనం ఎలా కొలుస్తామంటే 4 విధాలుగా కొలుస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే C1604కి కింద ఉన్న భాగాలు చూద్దాం. 2.2 UF అంటే 2.2 మైక్రోఫారడ్స్ అని. ఇది కెపాసిటర్ యొక్క వాల్యూ. ఇక్కడ 6.3 వోల్టేజ్ అంటే కెపాసిటర్ మ్యాక్సిమం స్టోరేజ్ చేసుకునే వోల్టేజ్. ఇక్కడ 20% అంటే టాలరెన్స్. అంటే ఈ కెపాసిటర్ రీప్లేస్ చేయాలంటే 20% తక్కువ కానీ లేదా ఎక్కువగా ఉన్న కెపాసిటర్ వాల్యూని రీప్లేస్ చేయవచ్చు. చివరిగా సైజ్ 0201, ఇది కెపాసిటర్ యొక్క సైజ్. ఇప్పుడు మనం కెపాసిటర్ యొక్క వర్కింగ్ స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ ఒక సర్క్యూట్లో బ్యాటరీ, ఆన్ ఆఫ్ స్విచ్, కెపాసిటర్ మరియు ఎల్ఈడి కనెక్ట్ అయి ఉన్నాయి. స్విచ్ ఆన్ అయినప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ అయినప్పుడు కెపాసిటర్లో ఉన్న వోల్టేజ్ ఎల్ఈడికి ఇస్తుంది మరియు డిశ్చార్జ్ అవుతుంది. చూడండి, స్విచ్ ఆన్ అయినప్పుడు ఫస్ట్ కెపాసిటర్ ఛార్జ్ అయ్యి ఎల్ఈడి గ్లో అవుతుంది. స్విచ్ ఆఫ్ అయినప్పుడు వెంటనే కెపాసిటర్ అనేది మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయి ఎల్ఈడిని గ్లో చేస్తుంది. ఇలా కెపాసిటర్స్ సర్క్యూట్లో పనిచేస్తాయి. కెపాసిటర్ని చెక్ చేసే విధానం మనం మల్టీమీటర్ వీడియోలో చూద్దాం.